కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. మొదటిసారిగా ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రేపు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభలో ఎలా వ్యవహరించాలనే దానిపైనే ఈ భేటీలో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విపక్షాలు అడిగే ప్రశ్నల్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై డిస్కస్ చేసే అవకాశం ఉంది. కేబినెట్ భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? సుమలత, మరి కాసేపట్లో అంటే 6 గంటలకు కేబినెట్ సమావేశం ఫస్ట్ టైం ప్రగతి భవన్లో జరుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా అంటే ప్రగతి భవన్ నిర్మించిన తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ కేబినెట్ జరగలేదు. ఎప్పుడైనా సెక్రటేరియట్లో జరిగేది. ఈ రోజు హాలిడే కావడంతో ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా సాధారణ పరిపాలన శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో ప్రధానంగా బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది కేబినెట్. దాదాపుగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం అధికారులు చెప్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తే 1,46,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ రేపు 11:30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి బడ్జెట్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీంతో పాటు మరొక 2-3 కీలక అంశాలు ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ముస్లింలు అదేవిధంగా గిరిజనులకు 12% రిజర్వేషన్లను పెంచుతామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలు పెట్టింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ కంటే గిరిజనులు కావచ్చు, అదేవిధంగా ముస్లింలు కావచ్చు అండగా నిలిచారు. దీన్ని అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర తరహాలో అంటే 69% ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మన దగ్గర మాత్రం 50% రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి గిరిజనులు ముస్లింల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో రిజర్వేషన్ల పెంపు అంశంపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదే కనుక జరిగితే 12% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇదే విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సభలో ప్రకటించారు. కాబట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లు పెంచేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన ఉంది. ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో ఈ అంశం అంటే బడ్జెట్ ప్రధాన ఎజెండా అయినప్పటికీ కూడా కేబినెట్ లో రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశం కూడా మరొక కీలక అంశం కాబోతుంది. ఖచ్చితంగా రిజర్వేషన్ల పెంపుపై ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో చర్చ ఉంటుందని అధికారులు చెప్తున్నటువంటి సమాచారం. ఇక దీంతో పాటు విపక్షాలకు సంబంధించి రానున్నటువంటి రోజుల్లో అంటే బడ్జెట్ రేపు ప్రవేశపెడతారు కాబట్టి 14 రోజుల పాటు సభ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ కూడా అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనుందని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమం, ఆ తర్వాత వైద్యం, విద్య, ఇరిగేషన్ కి 3 రంగాలకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కాబట్టి రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎల్లుండి నుంచి కూడా ఈ పద్దులకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంత్రులందరూ కూడా ధీటుగా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాల మీద ఈ రోజు కేబినెట్ లో రాజకీయ అంశాలకు సంబంధించి కేబినెట్ లో చర్చ జరుగుతుంది. మరోవైపు ఎమ్మెల్యేలను కూడా ఆయా జిల్లా మంత్రులు కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించేటువంటి అవకాశం ఉంది. ఈ 2 అంశాలు ప్రధానంగా ఈ రోజు ఈ 2 అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక దీంతో పాటు బడ్జెట్ కు సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వం కావచ్చు, మిగతా అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున గత కొన్ని రోజులు కూడా కసరత్తు చేస్తూ వస్తున్నారు. కీలకమైనటువంటి అంటే ఓబీసీ, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా 1000 కోట్ల రూపాయలను బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు బీసీలకు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈసారి కొత్తగా బడ్జెట్ ఉండబోతుంది, అన్ని రంగాలకు ప్రాధాన్యత ఉండబోతుంది అన్నటువంటి అంశం పెద్ద ఎత్తున ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మాత్రం బీసీలకు కొంత న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయంతో ఆయా బీసీ వర్గాలు ఉన్నాయి. మరి రేపు 11:30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. మొత్తంగా అన్ని వర్గాలకు కూడా ఈ బడ్జెట్ అంటే బీసీలతో పాటు మిగతా వర్గాలకు కూడా బడ్జెట్ పెద్ద ఎత్తున అంటే వారికి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కూడా ఈ బడ్జెట్ ఉంటుంది అన్నటువంటి అభిప్రాయం కూడా మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో బడ్జెట్ ప్రధాన ఎజెండా అయినప్పటికీ కూడా ముస్లిం రిజర్వేషన్లు, అదేవిధంగా గిరిజనుల రిజర్వేషన్ల పెంపు అంశం, తర్వాత విపక్షాలకు సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమలత. ఓకే శ్రీనివాస్, సీఎం విడుదల చేసిన సర్వేలో వెనుకబడిన మంత్రులు, ఎమ్మెల్యేల గురించి కూడా ఏమైనా చర్చించే ఛాన్స్ ఉందా?
ఇప్పటికైతే అంటే రెండు సర్వేలు చేసినట్టు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. మొత్తంగా మంత్రులు కొంతమంది వెనుకంజలో ఉన్నారు. మరి కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు కూడా పనితీరు సరిగా లేదన్నటువంటి అభిప్రాయం పెద్ద ఎత్తున ఉంది. మొన్న అసెంబ్లీలో కూడా మొదటి రోజు అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రధానంగా అందరు మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా లాబీలో చర్చించుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు కేబినెట్ లో కూడా ఖచ్చితంగా ఈ అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంత్రుల పనితీరు మెరుగుపరచుకోవాలి. రానున్నటువంటి రోజుల్లో ఆయా జిల్లా మంత్రులుగా అంటే ఎక్కువగా పనితీరును మెరుగుపరచుకుంటే కనుక భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మంత్రులకు సూచించేటువంటి అవకాశం ఉంది. జిల్లా మంత్రులు కూడా ఆయా ఎమ్మెల్యేలు కూడా కోఆర్డినేషన్ చేసుకొని ప్రజలకు చేరువలో ఉండాలి, నియోజకవర్గాలకు అందుబాటులో ఉండాలి, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యలను తీర్చే విధంగా ఉండాలి. రానున్నటువంటి రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలంటే మీరంతా గ్రౌండ్ వర్క్ చేయాలనేటువంటి సూచన కూడా ముఖ్యమంత్రి మంత్రులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా ఒక 4-5 మంత్రుల పనితీరు సరిగా లేదనేటువంటి అభిప్రాయం పెద్ద ఎత్తున వస్తుంది. కాబట్టి వారందరూ కూడా పనితీరు మెరుగుపరచుకోవాలనేటువంటి సూచన కూడా ముఖ్యమంత్రి సూచించేటువంటి అవకాశం ఉంది. మిగతా మంత్రులు కూడా వారందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు వెళ్లాలనేటువంటి అభిప్రాయం కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకొక 2 సంవత్సరాలు ఎలక్షన్కు ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కూడా అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంది. కాబట్టి మీరు కూడా పనితీరు మెరుగుపరచుకుంటే బెటర్ అనేటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వారి వద్ద వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై కూడా అక్కడక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీతో పూర్తి స్థాయిలో వారు అంటే కార్యకర్తలతో మమేకం కావట్లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. కాబట్టి అలాంటి ఎమ్మెల్యేలపై కూడా ముఖ్యమంత్రి సీరియస్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. మొన్న వచ్చిన అంటే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ప్రధానంగా ఈ అంశమే చర్చ జరిగింది. కాబట్టి మొన్న కూడా అసెంబ్లీలో ఈ అంశంపై లాబీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాబట్టి కొంతమంది అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పనితీరు మెరుగుపరచుకోవాలి, సూచించాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పి మంత్రులకు ముఖ్యమంత్రి సూచించే అవకాశం ఉంది. సుమలత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.